జిల్లా సింగనమల నియోజకవర్గ వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గ సమన్వయకర్తగా వీరాంజనేయుల నియామకంపై మాజీ ఎమ్మెల్యే యామిని బాల, వైసీపీ సీనియర్ నేత నార్పల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అసమ్మతి నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. సింగనమల నియోజకవర్గంలో ఆలూరి సాంబశివరెడ్డి కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. అసమ్మతి నేతల సమావేశంలో అనంతపురం జిల్లా పరిషత్ చైర్పర్సన్ నాగరత్నమ్మ బోరున విలపించారు. నూతన వ్యక్తిని సమన్వయకర్తగా నియమించాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో తామేంటో చూపిస్తామంటూ అసమ్మతి నేతలు వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే వైసీపీ తరపున వీరాంజనేయులు బరిలో ఉంటే టీడీపీ అభ్యర్థి విజయం ఖాయమంటూ వైసీపీ నేతలే బాహాటంగా వెల్లడిస్తున్నారని, ఇప్పటికైనా సీఎం జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని నేతలు కోరుతున్నారు. నియోజకవర్గ నాయకులతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతమంది ఈ రోజు రాష్ట్రం మొత్తం మన కాన్స్టిట్యున్సీ వైపు చూస్తోంది. ఈ రోజు ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, ప్రజా ప్రతినిధులు కంట నిండా నీరు పెట్టుకొని ఈ రోజు బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ రోజు నేను కూడా ఒక ప్రజా ప్రతినిధి. నా కళ్ళ ముందు నా ఇంటి దగ్గరికి వచ్చి, అమ్మ మీ పార్టీ రాదు, తెలుగుదేశం వస్తుంది, శ్రావణి ఇంట్లో పడుకున్నా కూడా ఆమె గెలుస్తుందమ్మా, మీ పార్టీలో సరైన నిర్ణయం తీసుకోలేదు, ఎందుకమ్మా మీ సాంబాసారి మీ ఎమ్మెల్యే గారు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు, వారి నిర్ణయం నిజంగా నాకు ఏడుపు వస్తుందన్న. ఇంతటి ఘోరమైన సమస్య మన కాన్స్టిట్యూన్సీ లో ఉండడం, ఇంతమంది కళ్ళెంబడి గుండెల నిండా బాధ పెట్టుకొని ఉండడం నిజంగా బాధ అనిపిస్తుంది. నేను కోరేది ఒక్కటే, సాంబా సార్ మీ నిర్ణయం మార్చుకోండి. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మేడం గారు, మీరు కూడా మీ నిర్ణయం మార్చుకోండి. మన కాన్స్టిట్యూన్సీలో 6 మండలాల నాయకులతో, కార్యకర్తలతో మీరు కూర్చోండి. ఎవరినైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడానికి ఎవరైనా కరెక్ట్ పర్సన్ ఎవరో నిర్ణయం తీసుకోండి. మీరు మా కాన్స్టిట్యున్సీలో ఇంతమంది గుండెల నిండా బాధ పెట్టుకొని బయటికి చెప్పుకోలేక ఉన్నారు. మరి మా కోసం అధిష్టానంలో కూడా నిర్ణయం మార్చుకోవాలి. ఈ సింగనమల కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిని ఎవరిని నిర్ణయించాలనేది ప్రతి ఒక్క నాయకుడిని కూర్చోబెట్టి మాట్లాడి నిర్ణయం తీసుకోండి సార్. ఇక మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, సింగనమల నియోజకవర్గ వైసీపీలో ఉన్న విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా వీరాంజనేయులు నియమించడం పట్ల ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు రగిలిపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీరాంజనేయులు ఏదైతే సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని తన అనుచరుడు వీరాంజనేయులను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారంటూ కూడా సీనియర్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు, ఆగ్రహానికి గురైన పరిస్థితి ఏర్పడింది. సింగనమల నియోజకవర్గ పరిధిలోని సీనియర్ నేతలందరూ కూడా ఈ రోజు అనంతపురం నగరం సమీపంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. సింగనమల మాజీ ఎమ్మెల్యే యామిని బాలతో పాటు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు నార్కల సత్యనారాయణ రెడ్డి, గార్లదిన్న నారాయణ రెడ్డి, బుక్కరాయ సముద్రం రాజశేఖర రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నాగరత్నంతో పాటు నియోజకవర్గ ముఖ్య నేతలందరూ కూడా సమావేశమయ్యారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంబశివారెడ్డి తన అనుచరుడుగా తన ఇంట్లో ఉన్న వీరాంజనేయులను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించుకున్నారు. ఇప్పటికే సాంబశివారెడ్డి పట్ల నియోజకవర్గంలో పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. నియోజకవర్గంలో సాంబశివారెడ్డితో పాటు జొన్నలగడ్డ పద్మావతి పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. వ్యతిరేకతను కప్పుపుచ్చుకునేందుకోసం మరొకరిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించాలంటూ కూడా సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో సింగనమల నియోజకవర్గ సమన్వయకర్తగా సాంబశివారెడ్డి అనుచరుడు వీరాంజనేయులు నియమించడం పట్ల కూడా వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి ఈ రోజు సమావేశమయ్యారు. తీవ్రస్థాయిలో సాంబశివారెడ్డి వస్తున్న తీరు పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ సాంబశివారెడ్డి అనుచరుడు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉండడానికి లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సింగనమల నియోజకవర్గంలో జోక్యం చేసుకోవాలి. సింగనమల నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ ఈ చరిత్రకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి వివరించాల్సిన అవసరం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ వీరాంజనేయులు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నట్లయితే ఓడించి తీరుతామంటూ కూడా వైసీపీ ముఖ్య నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో ఎక్కడికక్కడ
పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు కూడా నియోజకవర్గ సమన్వయకర్త నియామకం పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకతతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతల ఇళ్ల వద్దకు కొంతమంది నేతలతో పాటు ఆయా గ్రామాల్లో ఉన్న వారు వచ్చి ఏదైతే నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న వ్యక్తి పట్ల పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు, అతను క్యాండిడేట్ గా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉంటుంది, అంటే నేరుగా మాపైనే చెప్తున్న పరిస్థితి ఉంది, ఖచ్చితంగా నియోజకవర్గ సమన్వయకర్తను మార్చాల్సిందే అంటే కూడా పట్టిపడుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీనిపైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తాం. నియోజకవర్గ సమన్వయకర్తను మార్చిన పక్షంలో తగిన రీతిలో ఇక్కడ గుణపాఠం చెప్పే పరిస్థితి ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో నియోజకవర్గ సమన్వయకర్తగా వీరాంజనేయులు ఉన్నట్లయితే ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థి దాదాపు 50 నుంచి 60,000 ఓట్ల మెజార్టీతో ఖచ్చితంగా గెలుపొందుతారు. సింగనమల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేవలం నామినేషన్ వేసి ఇంట్లో ఉన్నప్పుడు కూడా గెలుపొందే అవకాశం ఉంటుందని చెప్తున్నాను. చూస్తుంటే ఆ నియోజకవర్గ వైసీపీ నేతలు ఏ తరహాలో నియోజకవర్గ సమన్వయకర్త నియామకంతో పాటు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి పట్ల వ్యతిరేకత ఉన్నారు అర్థమవుతుంది ప్రియాంక.